ప్రకాష్ రెడ్డి ఈ మధ్య గత 2-3 నెలలుగా మా మీద అవాకులు చవాకులు, నీకు బయట బైక్ దొరికితే చిల్లర మాటలు, ఫ్యాక్షన్ ప్రోత్సహించే మాటలు, ఎక్కడ శవం దొరికితే అక్కడ శవం పట్టుకొని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో నీ ప్రేలాపడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ మధ్య కాలంలో రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా నీకు మైక్ దొరికితే నువ్వు మాట్లాడే అల్లరి చిల్లర మాటలు. ప్రకాష్ రెడ్డి, నీకు వాస్తవాలు తెలియకుండా తెలుసుకో. ప్రకాష్ రెడ్డి, నీకు వాస్తవాలు తెలియకుండా తెలుసుకో. ఈ మధ్య కాలంలో నువ్వు యూట్యూబ్ ఛానల్ కు మాట్లాడుతూ విన్నారు కదా, మా సోదరుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్న మాట. ప్రకాష్ రెడ్డి, నీవు ఎప్పుడు అజ్ఞాతంలో బతికిన వ్యక్తివి. ఈ అనంతపురం జిల్లాలో నువ్వు ఏ రోజు కాపాడుకున్న పరిస్థితి లేదు. నువ్వు ఎప్పుడూ భయపడి ఆడ ఈడ దూరుకొని బతికిన పరిస్థితి. ప్రకాష్ రెడ్డి, 2003 సంవత్సరంలో నువ్వు ఏడున్నావు. ప్రకాష్ రెడ్డి, మా గ్రామంలో, నా ప్రసన్నాయపల్లి గ్రామంలో 2000 సంవత్సరంలో వర్గకక్ష మొదలైతే ఆనాడు జరిగిన పరిస్థితి దృష్ట్యా, ఆనాడు జరిగిన సంఘటన దృష్ట్యా మా గ్రామంలో హత్యలు జరిగిన మాట వాస్తవమే. అది ఎవరు కారణం రాని సత్యము. దాంట్లో ముద్దాయిలు ఒక్క భూమిరెడ్డి మహానంద రెడ్డే కాదు, 19 మంది ఉన్నారు. దాంట్లో 19 మంది ఉన్నారని మా మీద కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. మా గ్రామంలో 2003 సంవత్సరంలో హత్యలు జరిగిన తర్వాత, 2004, 2005 సంవత్సరాలు జరిగిన తర్వాత 2006 సంవత్సరంలో మా గ్రామ పెద్దలతో పాటు గోపదత్తి భాస్కర్ అన్న, అదేవిధంగా వైటీఆర్ శివారెడ్డి అన్న, అదేవిధంగా అంబేద్కర్ కృష్ణారెడ్డి, అదేవిధంగా బుగ్రా సోదరు సూర్యనారాయణతో పాటు మా గ్రామ పెద్దలు, ఇరు కుటుంబాలు, ఇరు వర్గాలు శ్రేయస్సుకోరు పెద్ద మనుషులు, మా గ్రామంలో ఇటువంటి పరిస్థితులు మంచిది కాదని మా గ్రామాల్లో రాయి చేసి 2004లో 2003లో హత్యలు జరిగితే 2006 సంవత్సరం నవంబర్ 2007 సంవత్సరంలో 2007 నవంబర్ 6వ తేదీన ఈ కేసు విచారణ జరిగితే 17/4/2008 సంవత్సరంలో ఈ కేసు కొట్టివేశారు. ఇది జడ్జిమెంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, ఇది జడ్జిమెంట్ కాపీ. ప్రకాష్ రెడ్డి, నువ్వు మాట్లాడుతున్న మాట ఏంది? ఆ గ్రామంలో సమస్యలు జరిగితే పరిటాల సునీత రాజీ చేసింది. పరిటాల సునీత రాజీ చేసిన క్రమంలో భూమిరెడ్డి మహానంద రెడ్డి కుటుంబం, భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కుటుంబం పరిటాల సునీతకు సాయం చేయకుండా మా కుటుంబానికి సాయం చేస్తారని మాట్లాడుతున్నారు. నీకు వాస్తవ పరిస్థితి తెలుసా ప్రకాష్? ఆనాడు 2003 సంవత్సరంలో నువ్వు అనంతపురం 2004 సంవత్సరం జనవరిలో వచ్చినావు.
జనవరిలో వచ్చి సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో నువ్వు అనంతపురంకి వచ్చినావు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని రావాలని వేల కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకుని గాలనక ఎండనక తిరిగి ప్రజల్లో తిరిగి పార్టీని పూర్వవైపు తీసుకురాలా, ప్రతి శాసనసభ్యుని గెలిపించుకోవాలా అని పాదయాత్ర చేసినప్పుడు నువ్వు 2004లో మీ తండ్రి గారు కోమటిరెడ్డి తాత్మారామరెడ్డి గారిని 2004 సంవత్సరంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీనారెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేయలేదా? బీనారెడ్డి గారిని ఓడించే ప్రయత్నం చేయలేదా? ఆనాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అజ్ఞాతంగా వెళ్ళిపోయినావు. ఈయన రాజశేఖర్ మగం చూపించుకోలేక, ఈయన అనంతపురం ప్రజలకు మగం చూపించుకోలేక. ఎందుకంటే నీకు అనంతపురంలో నీకు వేసింది 3,000 లక్షల ఓటు, డిపాజిట్ లేవు మీకు అన్నాడు. మీరు ఆ క్రమంలో 2004 సంవత్సరంలో ఊడిసి పెట్టిపోయి మళ్ళీ అజ్ఞాతంలో బతికి ఆడి తిరిగి ఈడి తిరిగి మన దివాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నువ్వు అనంతపురంకి వచ్చిన పరిస్థితి. దివాకర్ రెడ్డి గారితో ఒప్పందాలు చేసుకుని అంజనేయ వరకు రాజశేఖర రెడ్డి గారు టెండర్ పిలిస్తే నువ్వు ఆ కంపెనీని ఈ కంపెనీని వాళ్ళని కాలు పట్టుకొని టెండర్లు వేసుకొని రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని 4 రూపాయలు సంపాదించిన శ్రీకరణం థియేటర్ కొనుక్కున్న పరిస్థితి నీ చరిత్ర. ప్రకాష్ రెడ్డి తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? చరిత్ర తెలియకపోతే తెలుసుకో. మేము ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే పెరిగినాం, ఈయన బతుకుతున్నాం. నీ మాదిరి భయపడి పొద్దుటూరులోనో ఆడ ఈడ దూరుకొని వాళ్ళ కాళ్ళు ఏలు చేతులు పట్టుకొని బతికిన పరిస్థితి మాకు లేదు. మేము చంపినా చంపించుకున్నా ఈయనే ఉన్నాం. ఊడిసిపెట్టలే నీ మాదిరి. నీ చరిత్ర కలిసి చరిత్ర, ఊడిపెట్టి పోయి బతికే చరిత్ర. అంతేకాకుండా ఆనాడు మాట్లాడతావులే బయటాల సునీత. బయటాల సునీతకి ఏం సంబంధం ఉందయ్యా నాకు అర్థం కాదు. అనంతపురంలో ఎమ్మెల్యే ఆనాడు బీనారెడ్డి రెడ్డి గారు, 2004 సంవత్సరంలో బీనారెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే. 99 నుంచి 2004 సంవత్సరం వరకు ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ. 2004 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రహంతుల్లో పోటీ చేసి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరం. అది జరగరాదు, జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ తర్వాత ప్రభాకర్ చౌదరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకో ప్రకాష్ రెడ్డి. ఆనాడు 2009లో 2009కి పూర్వము మా రాప్తాడ్ మండలము అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉంది. 2009 పునర్విభజనలో భాగంగా రాప్తాడ్ నియోజకవర్గం, కొత్త నియోజకవర్గం, నీ ఆత్మకూరు మండలము, మా రాప్తాడు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి, అనంతపురం మండలం, ఈ 6 మండలాలు కలిసి ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడింది. మాకు రాజీ చేసే కేసు పట్టాల సునీతకి ఏముందయా? మేము ఆయన కాళ్ళు మీ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మాకేంది? ప్రకాష్ రెడ్డి జాగ్రత్త. నువ్వు గతంలో ఇట్లా మాట్లాడుతుంటే నాలిక గుర్తు తెచ్చుకో. ఎందుకన్నాము ఏం కాదు. ఇవన్నీ అవాకులు చెవాకులు నువ్వు పేలుతాంటే, నువ్వు ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు మాట్లాడుతుంటే మేము కోర్చుకోలేక తట్టుకోలేక గ్యాస్ పోస్తా అని చెప్తా. అదేవిధంగా 2019 సంవత్సరంలో 2009 సంవత్సరంలో పునర్విభజన అయిన తర్వాత మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ దగ్గరికి వచ్చి, అన్నా నాకు శాసనసభ సీట్ అవకాశం ఇచ్చారు, నాకు సాయం చేయమంటే మళ్ళీ మా అన్న నీకోసం తిరిగి సాయం చేసి చరిత్ర మర్చిపోను. ప్రకాష్ రెడ్డి గుర్తు పెట్టుకో. అదేవిధంగా నేను బయటాల సునీతతో రాజీ అయింటే మేము
2007 సంవత్సరంలో మేము రాజీ మాకు చేసి కొట్టేసిన దాంట్లో పరిటాల సునీత మాకు రాజీ చేసింది. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా ఆయన భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డిని రాప్తాడు అమ్మారావు ఆఫీస్ ఎందుకు చంపిస్తుంది? నువ్వు మా శవాలను పట్టుకుని రాజకీయాలు చేసుకునే దానికి ఇటువంటి మాటలని మాట. ఇది మాట్లాడింది మా ఆయన హత్యానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన మాట. ప్రకాష్ రెడ్డి చరిత్ర తెలుసుకోవయా, చరిత్ర తెలుసుకోకుండా మీ ఇష్టం నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. నీ యూట్యూబ్ ఛానల్ కొన్ని ఒకరైదులో పగలా ఛానల్ పెట్టుకుని నువ్వు మా మీద విమర్శలు చేసుకుంటా, నీ జీవితం అంతా మమ్మల్ని తీసుకుంటా, మాతో తీసుకోవడము, మాతో డబ్బులు తీసుకోవడం, ఎలక్షన్ చేసుకోవడం, ఇది పరిస్థితి. అదేవిధంగా పైన భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్యానంతరం మేము లాప్తాడు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశాను తిరుగుతా ఉంటే నువ్వు ఎక్కడున్నావు ప్రకాష్ రెడ్డి అన్నాడు. 2014 సంవత్సరంలో ఎలక్షన్ ఓడిపోయిన వెంటనే లాప్తాడు నియోజకవర్గంలో ఓడిపోయిన వెంటనే నీవు ఆనాడు పరిటాల సునీత కుమారుడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తే నువ్వు సెల్ ఫోన్ నెంబర్లు పీకేసుకొని గుజరాత్ చేరుకున్న పరిస్థితి వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి. మేము మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ఇక్కడ పార్టీలో పనిచేసుకుంటాం. ఇదే పని. ఎన్నో అవమానాలు పడినా మేము ఎక్కడ పోలే. అదేవిధంగా ఆనాడు దోర్దత్తి భాస్కర్ అన్న వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈయన నారాయణమ్మ ఆనాడు జరిగిన సంఘటనలో ఇలా భర్త కోల్పోయింది. మా ఆయన ఈ కుటుంబాన్ని మిగతా కుటుంబాలను ఆదరించి 2006లో సర్పంచ్ గా చేసి ఇనానమస్ గా సర్పంచ్ ఏకగ్రీవంగా చేసి ఇలా కుటుంబానికి ఆసరాగా ఉండాలా, ఇలా కుటుంబాలకు అండగా ఉండాలని. అదేవిధంగా ఇలా కుటుంబంతో పాటు ఇంకొక కుటుంబం ఉంది, వెంకటారాయణ కుటుంబం. వెంకటారాయణ కుటుంబం అనంతపురంలో కొద్దిమంది నాయకులు వాళ్ళ భూములు పిక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ భూములు నిలబెట్టిన పరిస్థితి మాది. ఏంది అంటే అది మాట్లాడతాం. ప్రకాష్ రెడ్డి జాగ్రత్త. అదేవిధంగా మీ తండ్రి గారు ఆత్మారామరెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసేటప్పుడు దోర్దత్తి భాస్కర్ గారు మీరు నన్ను క్షమించాలా ఈ విషయంలో నేను మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది, మాట్లాడుతున్నా. నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు బీరాన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి అభిమాని అయినటువంటి దోర్దత్తి భాస్కర్ గారు బీరాన్ రెడ్డి గారికి వెంట నిలిచి బీరాన్ రెడ్డి గారికి గెలుపుకు సహకరిస్తా అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా బీఆర్ఎల్ లో దోర్దత్తి భాస్కర్ రెడ్డి మీద నువ్వు దాడి చేసిన పరిస్థితి కదా ప్రకాష్ రెడ్డి. మళ్ళా మార్చినారంటే నువ్వే దాడి చేస్తావు. బీరాన్ రెడ్డి మరదల్ని 2004 సంవత్సరంలో బీరాన్ రెడ్డి మరదల మీద అరవిందాల్లో క్యాంపెయిన్ చేస్తుంటే నువ్వు దాడి చేసింది వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి. నీకు మహిళల మీద ఎంత గౌరవం ఉందంటే అంత గౌరవం. ఇంకా మాట్లాడతాయి కాదు, ఎంత ఓపిక ఉందా నువ్వు ఇస్తాను సార్ మాట్లాడాల్సిన పరిస్థితి. అదేవిధంగా నీవు
2021 ఎలక్షన్లో సర్పంచ్ ఎన్నికల్లో మా గ్రామానికి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏనాడు పనిచేయని సత్యవతి అనే అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ప్రకటించినావు సర్పంచ్ అభ్యర్థి. మా యొక్క గ్రామస్తులంతా ఈ నారాయణమ్మ కుటుంబం 2006లో సర్పంచ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కారణమైన తర్వాత ఓదార్పు యాత్రలో భాగంగా మా గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు ఈ నారాయణమ్మ అప్పుడు సర్పంచ్ గా ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి విగ్రహావిష్కరణలో పాల్గొన్న పరిస్థితి. ఈమె నీ ప్రకాష్ రెడ్డి 2009లో పనిచేసింది ఈ కుటుంబం, 2014లో పనిచేసింది ఈ కుటుంబం, 2019లో పనిచేసింది ఈ కుటుంబం, 2024లో నువ్వు ఇంటి వైపు ఓటు కూడా అడగలే కనీసం. ఇది పరిస్థితి. ఇంకా చూడు, ఓదార్పు యాత్ర వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన తర్వాత అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి 2009, 2014, 2019 సంవత్సరాల్లో పనిచేసే పరిస్థితి ఈ కుటుంబం. ఈమెతో పాటు నా భార్య, వీళ్ళందరూ ఆ అమ్మాయి అందరూ పనిచేసే పరిస్థితి. వీళ్ళతో పాటు మా వదిన మేము అందరం పనిచేసాం. 2021 సర్పంచ్ ఎలక్షన్ లో ఊరంతా మా గ్రామం అంతా ఈ కుటుంబాన్ని నిలవటల్లా. ఈ కుటుంబం అయితే అందరికీ మంచి ఆహ్లాదకరమైన కుటుంబము, అన్ని విధాలుగా అండగా ఉంటారు, అందరితోనూ మంచిగా ఉంటారన్న ఉద్దేశంతో ఊరంతా ఏకగ్రీవ తీర్మానం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలంతా తీర్మానం చేసిన తర్వాత అన్నా ఎలక్షన్ పని చేయడం కాదు, ఎలక్షన్ పని చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళనే పెట్టాలని గ్రామం తీర్మానం చేసిందంటే నేను పెట్టినాడు సర్పంచ్ అవుతాడు, నువ్వు పెట్టినాడు కదా సర్పంచ్ మాట్లాడిన సందర్భం. ఆనాడు మా గ్రామ పెద్దలంతా తీర్మానించుకొని ఎలక్షన్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలక్షన్ పోయిన పరిస్థితి అన్నాడు. ఆ ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా ఆ అమ్మాయి శశికళను పోటీ చేయించాం గ్రామం అంతా కలిసి. ఆ అమ్మాయికి మద్దతుగా బీసీ మహిళ, ఉప సామాజిక వర్గానికి సంబంధించి ఒక బీసీ మహిళను మేము పెట్టి క్యాంపెయిన్ ఎలక్షన్ లో ఆమెకి మద్దతుగా నా భార్య ప్రచారం చేస్తాంటే నేను మీ అన్న నేను వాటి అధికార బలంతో, అధికార మదంతో, నీ అధికార మదంతో పోలీసులను అడ్డం పెట్టుకొని నా భార్యని సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి రాత్రి 2:30 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని అవమానించి పంపించింది వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి? నా భార్యను అవమానించింది చెప్తాను కనుక నీ కుటుంబ సభ్యులు కథారాలు నువ్వు మొత్తం ఎక్కడెక్కడ ఉండాలందరినీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జెడ్పీటీసీలను, కుల సంఘాలను, ఎంపీలను, వాలంటీర్లను, చోట్ డీలర్లను పోలీసులు అడ్డం పెట్టుకుని మా మీద దాడులు చేయలేదా? మా ఇంట్లో దౌర్జన్యం చేయలేదా పోలీసులతోటి? నా భార్యను తీసుకెళ్లి అవమానం చేయలేదా పోలీస్ స్టేషన్ లో? ఇన్ని రోజులు కడుపులో పెట్టుకున్నాం, ఓపిక భరించినాం. పార్టీ మీద, రాజశేఖర రెడ్డి మీద గౌరవంతోనూ, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోనూ మౌనంగా భరించినాం. అయినా నీ కడుపు సల్లకారా ఇంకా మా మీద విమర్శిస్తాను, దుర్మార్గంగా మాట్లాడతారు నువ్వు. నా భార్యను పోలీస్ స్టేషన్ లో పెట్టి అవమానం చేసినప్పుడు మా ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రాప్తాడ గ్రామంలో రాప్తాడ గ్రామస్తులు, ఇలా గురువ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు అంజీ, ఈ అంజీతో పాటు ఆ గ్రామస్తులంతా ఉన్నారట. ఆ గ్రామస్తులతో పాటు సాక్షి విలేకరులు, మొత్తం విలేకరులంతా ఉన్నారు. వాళ్ళ సాక్షి విలేకరు ఉన్నాడు, పాపల్ల కొండప్ప సాక్షి విలేకరి, పాపల్ల కొండప్ప అలయాస్ కొండారెడ్డి సాక్షి విలేకరి.
అతనే సాక్షి. నా భార్య అవమానం చేసినప్పుడు అతనే సాక్షి. మీకేమైనా డౌట్ ఉంటే, నేను చెప్పేది అబద్ధమైతే సాక్షి కొండకు ఫోన్ చేసి కనుక్కోండి. మీ దగ్గర నెంబర్లు ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్ రోజున ఫిబ్రవరి 2021 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున ఎలక్షన్ అయితే ఫిబ్రవరి 11వ తారీఖు మొత్తం మా గ్రామంలో 60-70 మందిని పోలీసు దాంతో పాటు అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టాము. నీ అధికార బలంతో, నీ అధికార బలంతో అందరూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాము. నీ పోలీస్ స్టేషన్ మొత్తం పోలీస్ దగ్గర ఉన్న పోలీసులు అందరూ తీసి రిగ్గింగ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ గారు సత్యేష్ బాబు సార్, అతను ఎక్కడున్న కాళ్ళకి ముక్కల వాస్తవ పరిస్థితి తీసుకొని ఎలక్షన్ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలక్షన్ జరిగితే ఐవారిపల్లిలో ట్రాక్టర్లు, లారీలు, జీపులు, పోలీస్ జీపులు అడ్డం పెట్టి గ్రామస్తులు రాని పరిస్థితి. ఏ ఒక్క గ్రామస్తుని కూడా ఓటర్లని కనీసం పిలుచుకొచ్చుకొని మేము ఓటు వేసుకునే పరిస్థితి. మొత్తం పోలీస్ వ్యవస్థను మీరు అడ్డం పెట్టుకోండి, వాలంటీర్ వ్యవస్థ అడ్డం పెట్టుకోండి, స్టోర్ డీలర్లు అడ్డం పెట్టుకోండి. మీరు దుర్మార్గంగా వ్యవహరించి గెలిచిన ప్రయత్నం చేస్తే మా గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏం తెలుసా? మీకు 14 వార్డులలో 3 వార్డు గెలిచారు. అదేవిధంగా కరోనా టైం అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము మా గ్రామంలో బీసీ రిజర్వేషన్లు అయితే మేము హంపాపురం గ్రామంలో పోటీ చేయించాడు ప్రకాష్ రెడ్డి. అన్నా వద్దు, నేను ఈ ఊళ్ళో పోటీ చేయడం నాకు కరెక్ట్ కాదు, చెర్లోపల్లి గ్రామంలో పోటీ చేస్తాం అవకాశం ఇస్తే అంటే చెర్లోపల్లిలో వేయి, హంపాపురంలో వేయని, చెర్లోపల్లిలో వేసినటువంటి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని బెదిరించి నువ్వు నామినేషన్ వేయించి విక్రయాన్ని కూడా నన్ను హంపాపురంలో పోటీ చేయించావు. అయినా మేము భయపడలే, ధైర్యంగా ఎదుర్కొన్నాం ఎలక్షన్ ని. తెలుగుదేశం పార్టీ బైకాట్ చేసే ఎలక్షన్ లో మేము ఓడిపోయాం. ఏ విధంగా ఓడిపోయామంటే నీ అధికార బలము, మీ అన్న, మీ తమ్ముళ్ళు, మీ బంధువులంతా పడి ఆయనతో పాటు ఈ అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యుడు దగ్గుబాటి ప్రసాద్ వీళ్ళంతా చొరబడి అంబాపుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించి రే ఆ మహానంద రెడ్డి గారి భార్యకి ఎవడే కానీ ఓటేయకూడదు అని గ్రామస్తులందరూ పిలిపించి బెదిరించేది వాస్తవం కదా ప్రకాష్ రెడ్డి? ఇదే దగ్గుబాటి ప్రసాద్ కమ్మ సోదరులందరినీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి కానీ వైసీపీ పార్టీకి ఓటేద్దని ప్రచారం చేసేది నాకు వ్యతిరేకంగా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్నా నాకేదో ఎంపీపీ అవకాశం ఉంది, నేను మీకు మాకు ఎన్నో తరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మీకు అనుబంధాలు ఉన్నాయి, నాకు సాయం చేయండి. 150 కుటుంబాలను ఓటింగ్ రాలే. ఎందుకు వస్తే ఓటింగ్ వస్తే వాళ్ళ సైకిల్ తప్ప వేరే వేరు. ఓటింగ్ రాలే, ఇంకో గుంపులు మాట్లాడుకున్నా కాళ్ళ చేతిలో పట్టుకొని ఓడిపోతే అవమానపడతామని కింద మీద పడి ఆ గ్రామంలో తెల్లారు మేల్కొని నిద్రలు మేల్కొని మేము పనిచేస్తే ఆ గ్రామంలో మేము 33 ఓట్లతో గెలిచినాం. నా భార్య సాక్షి, ఆయన టీడీపీ ఏజెంట్. నా భారత అన్నమాట నేను తెలిసిన అక్క నీకు 33 ఓట్లు వచ్చినాక ఎక్కువ నువ్వు గెలిచినావా కానీ మాట్లాడే పరిస్థితి. మాట్లాడితే అధికారులు అమ్మా నువ్వు వచ్చే బయట కూర్చో, మేము డిక్లరేషన్ అంతా తయారు చేస్తామని చెప్పి టీడీపీ అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థి రవికుమార్ డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి. నువ్వు వెన్నుపోటుదారు ప్రకాష్ రెడ్డి, నువ్వు పార్టీకి 2004లో రాజశేఖర కుటుంబానికి వెన్నుపోటు
నేను రాజశేఖర్ విజయాన్ని నాకు దేవుడు అంటావు. మళ్ళా వైఎస్ జగన్ కు వీర విజయుడు అంటావు. నన్ను మించిన భక్తుడు లేడంటావు ఈ రాష్ట్రంలో. కానీ పార్టీకి వెనుకడు వస్తావు. అంబాపురం గ్రామంలోనూ గొందిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎంపీటీసీలోను నువ్వు వెన్నుపోటు ఓడించినావు. గెలిచిదాన్ని డిక్లరేషన్ టీడీపీకి ఇచ్చినావు. ఓడిపోయిన మనూరు ఎంపీటీసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనూరులో ఓడిపోయినాడు. ఓడిపోతే నన్ను తిప్పేసి బెదిరించి తిప్పేసి డిక్లరేషన్ వైసీపీ దీన్ని చరిత్ర గల్లీ చరిత్ర ప్రకాష్ రెడ్డి నీవు ఇంకా మాట్లాడతావు. మాట్లాడితే పటాన్ సునీత్తో రాజీ అయినాడు. మా కింద పనిచేస్తాడు. మాట్లాడతావు బయట నోటికి వచ్చింది మాట్లాడతావు. మైక్ దొరికితే సార్ కుక్కకి ఎవరు వేసేట్టు కొడుతుందట కచ్చా 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 నీకు మైక్ దొరికితే సార్ ఏం మాట్లాడతావు ఏం జరుగుతుంది. విచక్షణ లేకుండా మాట్లాడతావు. విచక్షణ కోల్పోయి మాట్లాడతావు. వాస్తవ పరిస్థితి ప్రకాష్ రెడ్డి మా ఆయన భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి 2014 సంవత్సరంలో రాప్తాడు ఎంఆర్ ఆఫీస్ లో ఏప్రిల్ 25వ తేదీన హత్య గావింపు పడితే హత్య గావింపు పడిన తర్వాత ఆ హత్య కేసులో ముద్దాయితో ఎండ పెట్టుకున్న పరిస్థితి ఎక్కువ మంది కదా. 2014లో మాతో పనిచేయించుకున్నావు. తెలుగుదేశం పార్టీ మేనని చంపింది, నన్ను చంపే ప్రయత్నం చేసింది. అందరినీ సంపుదారు వరుస పెట్టి మానవెట్టి మమ్మల్ని కలిసి పనిచేద్దాం రా మాకు సాయం చేయని అడుక్కుంటూ వచ్చి ఇంటికి దేహి అడుక్కుంటూ వచ్చి నేను ఇంటికి అడుగుతున్నా. ప్రకాష్ రెడ్డి మీన చందు మీన రాజశేఖర రెడ్డి మీ నాయన మీ తండ్రి గారు ఆత్మారామరెడ్డి గారు అందరూ మా ఇంటికి వచ్చి అడుక్కుంటే నేను నీకు ఆనాడు 34,43,500 రూపాయలు ఎలక్షన్ బిఫోర్ డే ఎలక్షన్ డే నీకు ఖర్చు పెట్టిన పరిస్థితి. నీ ఒక్కరికే ఒక్క పూట ఆ నెల అంతా ఎంత ఖర్చు అయింది తెలుసా? 2014 నుంచి 2019 వరకు మా ఆయన హత్యానంతరము నేను రాప్తాడు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసి నా ఆశ్రమాన్ని అప్పులు చేసి నీ ఖర్చు పెట్టడమే కాకుండా అనంతపురంలో నా భర్త సోదరుడైన మా అన్నతోటి 30 లక్షలు డబ్బు ఇప్పించాను పార్టీ ఫండ్. శివరామరెడ్డి అనేవాడు నా కోబ్రదర్ ఫ్రెండ్, నా కోబ్రదరు మా శివరామరెడ్డి అనే మిత్రుడు ఎన్ఆర్ఐ ఆపరేషన్ తీసుకెళ్ళి 30 లక్షల డబ్బులు ఇప్పించిన. అంతేకాకుండా ఒక రియల్టర్ ఆ పండబెట్టిన గురికాడ ఆ చుట్టూ పూలు కొనుక్కున్నాడు. ఆయన పేరు చెప్పి నాకు ఇష్టంలే. ఆయనతో మాట్లాడి 10 లక్షలు ఇప్పించిన. ఆఫ్రికాలో ఉండే వ్యాపారస్తులు వాళ్ళతో నేను నిశ్చురమై నీకు 30 లక్షలు ఇప్పించిన. మా గ్రామంలో ఉన్నారు ఇంకా 10 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 1,50,000 సార్లు ఇప్పించినాం. నీకు గెలుపు పని చేసినాం. మంచాలు పోగొట్టుకున్నాం. మంచాలు పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని నీ గెలుపు కోసం కృషి చేసినాం. నీకు ఆనాడు నాకేంటి పని చేస్తారు ఆనంద్ రెడ్డి పటాసులైతే పని చేస్తుంది ఆ కుటుంబం ఉంటుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.